హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సొరకాయ రోటీని బియ్యం పిండితో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ఇది బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది. దీన్ని పప్పుతో కానీ రోటి పచ్చడితో కానీ లేదా పెరుగు మీగడతో చాలా బాగుంటుంది. అసలు ఉట్టిగా కూడా తినేయచ్చు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక సొరకాయని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దాన్ని 2-3 పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక గ్రేటర్ని తీసుకొని దాంతో మొత్తం గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేస్తున్నప్పుడే మనకి ఇందులోంచి వాటర్ వస్తాయి. ఈ వాటర్తోనే మనం ఈ పిండినంతా కలుపుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్స్ట్రాగా మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీరు తినగలిగే కారానికి సరిపడంత పచ్చిమిర్చి, లావు ఉప్పుని, సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని ముందే నానబెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయలో ఈ నానబెట్టిన శనగపప్పుని, కరివేపాకుని, ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, 2 టీ స్పూన్స్ జీలకర్ర ఇవన్నీ యాడ్ చేయండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ముద్దను కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండిని యాడ్ చేయాలి. ఈ బియ్యం పిండిని మనకు అందులో ఉన్న వాటర్ క్వాంటిటీని బట్టి ఎంత సరిపోతుందో అంతే యాడ్ చేస్తూ మెత్తగా ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకోండి. సపరేట్గా మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే మనం అనుకున్నంత సాఫ్ట్గా టేస్టీగా రావు. సో అందులో ఉన్న వాటర్తోనే దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ మీద రొట్టెలాగా తడుతూ మనకు నచ్చినంత సైజులో ఒక రొట్టెని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ రొట్టెని డైరెక్ట్గా క్లాత్తో అలా తీసుకొని దాని మీద యాడ్ చేసేయండి. నిదానంగా చేయండి, విరిగిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ వేస్తూ 2 వైపులా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి, సింపుల్గా సొరకాయ రోటీ అయితే రెడీ అయిపోతుంది. 2 వైపులా కాలాక మంచి కలర్ వచ్చాక తీసేసేయండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.